ప్రసిద్ధ శివక్షేత్రాలలో విశిష్టమైనదిగా, దేశంలో ఉన్న శివక్షేత్రాలలో ప్రముఖమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం శ్రీముఖలింగం. శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు పరమేశ్వరుడు శ్రీముఖలింగేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. ఆ స్వామి ఆలయ ప్రాశస్త్యమేమిటో నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. సమస్త విద్యలకు పరమశివుడే అధిపతి అని వేదాలు వెల్లడిస్తున్నాయి. అలాంటి ఈశ్వరుడు పలు నామాలతో లింగాకృతిలోనే తేజరిల్లుతుంటాడు. కాని ఈ క్షేత్రంలో నిరాకారుడైన శివుడు ముఖాకృతిలో కొలువుదీరి కనిపిస్తూ ఉండటం విశేషం. అత్యంత మహిమాన్వితమైన ఈ క్షేత్రం శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం శ్రీముఖలింగంలో నెలకొని ఉంది. ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధాని అన్నంత ఉన్నత దశ అనుభవించిందని తెలుస్తోంది. ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లినాయని తెలుస్తుంది. కృతయుగంలో గోవిందేశ్వరుడనే పేరు వల్ల కనకాకృతిలోనూ, త్రేతాయుగంలో మధుకేశ్వరుడనే పేరు వల్ల రజతాకృతిలోనూ, ద్వాపరయుగంలో జయంతీశ్వరుడనే పేరు వల్ల కాంస్యాకృతిలో భక్తుల పూజలందుకుంటున్న ఆ పరమేశ్వరుడు నేటి కలియుగంలో ముఖలింగేశ్వరుడనే పేరుతో ముఖము దాల్చి శిలాకృతిలో భక్తులకు శ్రీముఖలింగంలో దర్శనమిస్తున్నాడు. నగరం కళింగనగరం, కళింగదేశ నగరం, కళింగవాణి నగరం, నగరపువాడ, త్రికళింగ నగరం మొదలైన పేర్లతో మాత్రమే ఉంది. కాని ఏ శాసనంలోనూ పూర్తి పేరు ముఖలింగం అని పేర్కొనలేదు. ఇక్కడి ముఖలింగాలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు, ఇప్ప చెట్టు మొదల్ని నరకగా అదే ముఖలింగంగా మారిందని ఐతిహ్యం. ఈ చెట్టు మొదలుపై ముఖం కనిపిస్తుంది. ఇప్ప చెట్టును సంస్కృతంలో మధుకం అంటారని, అందువల్ల ఈ గుడికి మధుకేశ్వర స్వామి ఆలయంగా పేరొచ్చిందని కథనం. వంశధారా నది ఒడ్డున ప్రశాంత వాతావరణంలో ఈ క్షేత్రం నెలకొని భక్తులకు కావలసినంత ప్రశాంతతనందిస్తోంది. విశేషమైన ప్రాచుర్యాన్ని సంతరించుకున్న ఈ క్షేత్రం క్రీస్తు శకం 720 నుంచి 1450 వరకు పరిపాలించిన గంగవంశీయులైన 1వ కామార్నవునితో ఈ క్షేత్ర నిర్మాణం ప్రారంభమైనట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. 14వ శతాబ్దంలో ఈ శిథిలమైన ఆలయాన్ని పర్లాకిమిడి ప్రభువు శ్రీ విష్ణువర్ధన మధుకర్ణ గజపతి పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. మనోహరమైన శిల్పరాజాలను ఆవిష్కరించే ఈ క్షేత్ర వాస్తు శిల్పంలో గంగ చాళుక్య శిల్పకళ కనపడుతూ ఉంటుంది. శ్రీముఖలింగ క్షేత్రంలో ఈ విధంగా మహాదేవుడు ఆవిర్భవించటానికి అనేక పురాణగాథలు, స్థల పురాణ వృత్తాంతాలు చెబుతున్నాయి. దేశవ్యాపిత ప్రసిద్ధ క్షేత్రంగా వినుతికెక్కిన ఈ క్షేత్ర విశేషగాథను మనము తెలుసుకుందాం. ఈ క్షేత్ర ఆవిర్భావానికి సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. వామదేవ మహర్షి శాపం కారణంగా గంధర్వులు కిరాతకులుగా మారతారు. చిత్రసేనుడు ప్రభువుగాను, మిగిలిన వారు అతని అనుచరులుగాను జీవనం సాగిస్తూ ఉంటారు. అలనాడు అరణ్యంలో విప్ప చెట్లు అధికంగా ఉండేవి. మధుకేశ్వర స్వామి ప్రదేశంపై ఓ పెద్ద పుట్ట పెరిగి దానిపై ఓ విప్ప చెట్టు పెరిగి 2 శాఖలుగా విడిపోయి పెరిగిపోయింది. ఆ విప్ప చెట్టు ద్వారా వచ్చే ఆదాయంతోనే చిత్రసేనుడు జీవనం కొనసాగించేవాడు. చిత్రసేనుడికి 2 భార్యలు. ఆ 2 భార్యలకు మధువృక్షంలోని 2 శాఖలను పంచి ఇస్తాడు చిత్రసేనుడు. చిత్కళ శివభక్తురాలు కావటం వల్ల ఆ విప్ప చెట్టునే శివలింగంగా భావించి ఆ పుట్టకు పూజలు చేయటంతో ఆ మధువృక్ష శాఖల నుండి శివుడు బంగారు పుష్పాలను కానుకగా ఇచ్చేవాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న 2వ భార్య చిత్తి ఆ 2వ శాఖను కూడా తనకిమ్మని భర్త చిత్రసేనుణ్ణి కోరుతుంది. చిత్రసేనుడు అలాగే చేయగా చిత్తికి ఎలాంటి సువర్ణ పుష్పాలు లభించకపోవడంతో అసూయ పెంచుకున్న చిత్తి తన భర్తతో తగువులాడ్డం చేస్తుంది. చిత్రసేనుడు దీనికంతటికీ ఆ మధువృక్షమే కారణమని తలచి ఆ వృక్షాన్ని నరికివేయగా ఆ చెట్టు మొదట్లో ఉన్న పుట్టలోంచి అగ్నిజ్వాలలు ఎగిసిపడగా ఆ అగ్నిజ్వాలలకు చిత్రసేనుడు తన చైతన్యాన్ని కోల్పోతాడు. చిత్తి తన భర్తను చిత్కళే చంపిందని ప్రచారం చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న కిరాతకులు చిత్కళను అంతమొందించడానికి అక్కడికి రాగా చిత్కళ శివుణ్ణి ప్రార్థిస్తుంది. అప్పుడు మధుకేశ్వరుడు ముఖాన్ని దాల్చి ముఖలింగేశ్వరునుగా ఆవిర్భవించాడని ఈ కథ ద్వారా తెలుస్తోంది. వంశధార నదీ తీరాన ఇంద్రియాద్రష్ట దిక్పాలక ప్రతిష్ఠితులైన
శివలింగాలను దర్శించి ప్రదక్షిణం చేసి ముఖలింగేశ్వరుని దర్శించినట్లయితే పునర్జన్మ ఉండదని, మోక్షం సిద్ధిస్తుందని పండితోత్తములు చెబుతున్నారు. అంతటి స్వామివారిని దర్శించుకొని వారాహి అమ్మవారి ఆలయాలను, లింగాలను కూడా అర్చించుకుంటారు. సమస్త దేవతల ఆవాస స్థలంగా మహిమాన్వితాలకు నెలవైన ఈ సన్నిధిలో వివిధ ఉపాలయాలు నెలకొని ఉన్నాయి. ఈ ఆలయంలో నైరుతీశ్వరునికి పక్కనే శ్రీ వారాహిమాత కనిపిస్తుంటుంది. సప్తమాతృకలలో ఆమె కూడా ఒకరు. మిగిలిన వారు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. ఇలా ఈ అంశాలన్నీ ఆ జగన్మాత అవతార స్వరూపాలుగానే మనం భావిస్తాం. ఈ ఆలయ ప్రాంగణంలోనే శివమందిరాలు, దేవతా ప్రతిష్ఠితాలై అలరారుతూ ఉంటాయి. ఆగ్నేయ భాగంలో అగ్నేశ్వరుడు కొలువుదీరి ఉంటాడు. ఈ ఆలయాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించినట్లు పురాణ కథనం. ఈ అగ్నేశ్వర స్వామివారికి సమీపానే కుజదోషాలను నివారించే శ్రీ కుమారస్వామి మందిరం నెలకొని ఉంటుంది. ఈ కుమారస్వామికి పక్కనే యమధర్మరాజు ప్రతిష్ఠించిన శ్రీ యమేశ్వర మందిరం, మరోపక్క నైరుతీశ్వరుని మందిరాలు ఉన్నాయి. ప్రధానాలయ అంతరాలయంలో పంచాయతన మూర్తులు దృశ్యమానమవుతాయి. ఆదిత్య, అంబిక, విష్ణువు, గణనాథుడు, మహేశ్వరుడు, అలాగే మరోపక్క గజలక్ష్మి, సరస్వతి అమ్మవార్ల మూర్తులు కూడా దర్శనమిస్తాయి. ఇక్కడకు సమీపంలో ఉన్న పరమశివుని మరో మందిరం సోమేశ్వరాలయం. సాక్షాత్తు చంద్రుడు ప్రతిష్ఠించాడని చెబుతున్న ఈ సోమేశ్వర స్వామివారి ఆలయాన్ని గంగవంశీయుడైన హస్తివర్మ గణపతి క్రీస్తు శకం 573లో నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక్కడికి సమీపాన్నే శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయం ఉంది. ఈ ఆలయంలో చంద్రుడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించటం వల్ల సోమేశ్వర స్వామిగా ఆనాటి నుండి పిలువబడుతున్నాడు. ఆనాటి శిల్పుల గొప్పతనం, ప్రజ్ఞ ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. గంగవంశీయుడైన హస్తివర్మ గణపతి ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 573లో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడికి కొద్ది దూరాన శ్రీ భీమేశ్వర ఆలయం కనిపిస్తూ ఉంటుంది. అర్వాచీన గంగరాజు 2వ వజ్రహస్త దేవుడు భీముడు ప్రతిష్ఠించిన భీమేశ్వర లింగానికి 11వ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది. తెలుగు, ఒరియా పద్ధతిలో నిర్మించిన 2 నందీశ్వర విగ్రహాలు ఒకే పీఠంపై ఇక్కడ కనిపించటం విశేషం. శ్రీముఖలింగం ఆలయానికి ఎదురుగా తూర్పుకు అభిముఖంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రాజ్యలక్ష్మి, గోదాదేవి సమేతంగా కొలువుతీరి కనిపిస్తూ ఉంటాడు. శ్రీముఖలింగం క్షేత్ర ప్రాకారాలపై వివిధ దేవతామూర్తుల భంగిమల శిల్పాలు నేత్రపర్వం కావిస్తాయి. శిల్పుల చేతుల్లో శిల్పాలు సైతం మైనపు ముద్దల్లా ఒదిగిన వైనం తీర్థయాత్రికుల్ని అబ్బురపరుస్తూ ఉంటుంది. రామాయణ, భారత, భాగవత, మైథున శృంగార చిత్రాలు సైతం ఈ ప్రాకారాలపై కనిపిస్తూ ఉంటాయి. శ్రీముఖలింగం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పురాతన క్షేత్రం. కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో ముఖదర్శనం చేస్తే మోక్షం లభిస్తుందంటారు. ప్రతి సంవత్సరం మాఘమాసం చతుర్దశి నుంచి పాడ్యమి వరకు శివరాత్రి మహోత్సవాలు 3 రోజులు అత్యంత వైభవంగా జరుగుతాయి. మొదటి రోజు జాగరణ, 2వ రోజు పడియ, 3వ రోజు చక్రతీర్థ మహాస్నానం. ఇలా జరిగే ఈ 3 రోజుల్లో చివరి రోజైన చక్రతీర్థ మహాస్నానానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. 60 నదులతో కూడుకున్న ఈ చక్రస్నానం భక్తులకు మోక్షాన్నిస్తుందని వేదవచనం. దర్శనమాత్రం చేతనే మోక్షం లభించే క్షేత్రంగా ఈ క్షేత్రం పేరుగాంచింది. కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ కర్పూర కాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ దారిద్ర్య దుఃఖ
दुःखदहनाय नमः शिवाय गौरी। కాశీలో లింగ దర్శనం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖర దర్శనం, శ్రీముఖలింగంలో ముఖ దర్శనం చేస్తే సమస్త పాపాలు తొలగి మోక్షం వైపు అడుగు వేసినట్లేనని పురాణాలు ఘోషిస్తున్నాయి. అంతటి మహిమాన్విత ఈ క్షేత్ర దర్శనం భక్తి, ముక్తి, మోక్షదాయకం. भक्तप्रियाय भवरोगभयापहाय उग्राय दुःखभवसागरतारणाय ज्योतिर्मयाय गुणनामसुहृत्यकाय दारिद्र्यदुःखदहनाय. భక్తుల కోర్కెలు తీర్చే ఆపద్బాంధవుడు శ్రీముఖలింగేశ్వరుడు. భక్తవ శంకరుడిగా, భోళా శంకరుడిగా పూజలందుకుంటున్న శ్రీముఖలింగేశ్వర స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ రేపటి మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.